నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువు ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను అనుకోవచ్చు. చాలా మంది అదే మన జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు తిరిగి 2 రోజులు, నేను తిరిగి 3 మీటింగ్, పర్మిషన్ ఇవ్వలే, అది కూడా ప్రయత్నం చేశారు. నేను తిరిగి 2 మీటింగ్. కానీ ఒక జుబ్లీస్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జుబ్లీస్ హిందూ సమాజం ఆలోచించాలి. దాన్ని ఒక సమాధానంగా భావించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. నేను ఇంకా కోరాను, నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి ఇంకా ఓడినాను. నేను ఇంకా ఖచ్చితంగా పనిచేస్తాను. ఎన్నికల్లో పోటీ చేసిన అందరూ హిందువులే కదా. నాగంటే సునీత హిందువే, గెలిచిన నవీన్ యాదవ్ హిందువే, ఓడిపోయిన దీపక్ రెడ్డి హిందువే. హిందూ ఎత్తలు ఎవరున్నారు చెప్పండి? అది హిందూ ముస్లిం కంటెస్టే కాదు, అభ్యర్థులంతా హిందువులే. వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి హిందువే, కేసీఆర్ హిందువే, బండి సంజయ్ హిందువే. ఇంక ఇక్కడ హిందూ ముస్లిం విషయం ఎక్కడ ఉంది జూబ్లీస్ లో? సో అంటే హిందువులు అందరూ బీజేపీకి ఓటేస్తే 17,000 ఓట్లు వస్తాయి. కానీ బీజేపీకి అర్థమైంది ఏంటంటే ఇక మళ్ళీ మనం హిందూ ముస్లిం అడకపోతే ఓట్లు రావు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఎలా పెరుగుతుంది అనే దాంట్లో రకరకాల చర్చలు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు మీకు హిందూ అనే యాంగిల్, హిందుత్వ యాంగిల్లోనే పోతే మనకు అధికారం రాదు, కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో అందరినీ కలుపుకొని పోవాలి అనేది ఆయన వాదన ఉంది. కానీ కేసీఆర్ అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, డెవలప్మెంట్ అంశము ఆధారంగా పోవాలి. ఇలా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. బండి సంజయ్ ఏమో కన్సిస్టెంట్ గా ఆయన బీజేపీలో ఉండే హిందుత్వ పాలిటిక్స్ సింబల్, మిగతా వాళ్ళు ఆ స్థాయిలో సింబల్ కాదు. సో అందువల్ల హిందుత్వ రాజకీయాలను ముందు పెడితే అధికారంలోకి వస్తామా, డెవలప్మెంట్ అనే యాంగిల్లో వస్తామా, తెలంగాణ అస్తిత్వం అనే యాంగిల్లో పోతే వస్తామా, ఆ రోజు కేసీఆర్ వ్యతిరేక ఈ రోజు కాంగ్రెస్ వ్యతిరేక పాలిటిక్స్ వల్ల వస్తామా? ఈ గందరగోళంలో బీజేపీ తెలుసుకోలేకపోతుంది. యాంకరింగ్ అంటే డామినెంట్ నరేటివ్ ఏముండాలి? డామినెంట్ నరేటివ్ హిందుత్వ పాలిటిక్స్ ఉండాలా, తెలంగాణను మేమే అభివృద్ధి చేస్తాం అనే డైమెన్షన్ ఉండాలా? ఆ రోజు కేసీఆర్ వ్యతిరేక పాలిటిక్స్, ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ వ్యతిరేక పాలిటిక్స్ డామినెంట్ థీమ్ గా ఉండాలా అనే దాంట్లో బీజేపీ తేల్చుకోలేకపోతుంది. బీజేపీలో లీడర్షిప్ లో ఆ విభేదాలు ఉన్నాయి, యూనిఫైడ్ లీడర్షిప్ లేదు. నరేటివ్ లో విభేదాలు ఉన్నాయి, అంటే ఏం చెప్పి రాజకీయం చేయాలి అని. అందుకే బండి సంజయ్ లాంటి వారు హిందుత్వ యాంగిల్ పట్టుకొస్తుంటాడు ప్రతి ఎన్నికను, మిగతా వాళ్ళు ఆ స్థాయిలో పట్టుకురారు. రకరకాల రూపాయలు హైడ్రా పైన పోరాడితే అధికారం వస్తుందా, ఇట్లా కన్ఫ్యూజన్ అనేది బీజేపీలో స్పష్టంగా కనబడుతుంది. ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు బండి సంజయ్ మాటల్లో మనకు వ్యక్తమైంది.